కానీ చాలామంది చెప్తుంటారు స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి, స్కిల్ లేకుండా రావద్దు, అంటే ఏదో ఒక నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రం రావాలంటారు. స్కిల్ ఉన్న వాళ్ళంటే సార్ ఇప్పుడు విలేజ్లో స్కిల్ అంటే ఎవరికి తెలియదు. స్కిల్ అంటే ఏంటి, ఏం కథ. ఈ ఏజెంట్లు చిన్న ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు ఏం లేదు పాస్పోర్ట్ తీసుకుంటారు, ఓకే నీకు వీసా వచ్చింది నువ్వు వెళ్ళిపో, మరి ఏంది ఏం పని ఏం కథ అనేది ఏం చెప్పరు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా చాలా బాధలు అనుభవిస్తాం సార్. అంటే చాలామంది స్కిల్ అంటే ఇక్కడ నాక్ లాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి, ఆ కంపెనీలో ఒక నైపుణ్యం సంపాదించుకొని వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, తర్వాత ఇండియన్ ఎంబాసీ ద్వారా కూడా వెళితే ఇలాంటి మోసాలు జరగాలి. ఈ స్కిల్ అనేది ఎక్కడుంది సార్? ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ డిస్టిక్లో పెట్టారు సార్. ఇది వరకు జగిత్యాలలో ఒకటి ఉంది, అక్కడ వేరే డిస్టిక్లో ఎక్కడ లేదు సార్, ఓన్లీ జగిత్యాలనే ఉంది అని మీరు చెప్తుంటారు, మాకు కూడా అది తెలియదు సార్. కానీ జగిత్యాల ఉన్నది, కానీ ఎంతమందికి తెలుస్తుంది అది? ఏ గ్రామంలో తెలుస్తుంది? ప్రతి గ్రామానికి తెలియాలి, అది ప్రతి గ్రామానికి తెలియాలా, ప్రతి ఒక్కరికి తెలిస్తే అక్కడికి వచ్చి ఏ విధంగా నేర్చుకుంటారు, చేస్తారు. గల్ఫ్ పోయేటోళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏం కథ అనేది తెలుస్తుంది సార్. అంటే మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఒక నైపుణ్యంతో వెళితే బెటరా లేదా ఏజెంట్ చెప్తున్నట్లుగా లేదు సార్, బెస్ట్? నైపుణ్యంతో వెళ్తేనే బెటరు. నైపుణ్యం ద్వారా వెళ్తేనే చాలా మనకు వీసా ఏ విధంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే ఏ విధంగా పనిచేస్తాము, మరి అక్కడికి వెళ్తే కంపెనీ ఏ విధంగా ఉంది, అవన్నీ డీటెయిల్స్ మనకు తెలుసుకున్న తర్వాతనే వెళ్తేనే బాగుంటుంది. ఇక్కడ నైపుణ్యం నేర్చుకున్న తర్వాతనే ఏ పనైనా ప్రతి పనైనా నేర్చుకున్న తర్వాత వెళ్తేనే చాలా బాగుంటుంది సార్. కానీ గవర్నమెంట్ కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టింది, ట్యామ్ అలాంటి సంస్థ ద్వారా కూడా వెళ్ళొచ్చు కదా. ఆ సంస్థలు వచ్చాయి సార్, ఎవరికి తెలుస్తుంది సార్? ఇప్పుడు మేము విలేజ్లో ఉన్నాము, మీరు సిటీలో ఉన్నారు, ఒక పేపర్కి ఇచ్చేస్తారు, ఇక్కడ ఇది గల్ఫ్కు సంబంధించిన ఇక్కడ ఉన్నది ఆఫీసు, అక్కడికి వెళ్ళండి మీరు పని నేర్చుకోండి అని ఒకటి పేపర్కి ఇచ్చేస్తారు. తర్వాత దాన్ని క్లోజ్. అక్కడికి ఎంతమంది వెళ్తారు ఏం కథ అనేది ఏ గ్రామాలకు తెలియదు. మరి ప్రతి ఒక్కరికి తెలియాలి, అది ఖచ్చితంగా తెలిసి ప్రతి ఒక్కరు అది తెలుసుకున్న తర్వాతనే గల్ఫ్కి వెళ్ళాలి. మన ప్రభుత్వం కూడా దాని గురించి కృషి చేయాలి. మన ప్రభుత్వము ప్రతి ఈ గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మీరు నైపుణ్యం నేర్చుకోండి, వెళ్ళండి, ఒక అడ్వర్టైజ్మెంట్గా లేకపోతే ఒక టీవీలా ఒకటి మీ ద్వారా యూట్యూబ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్గా ఈ విధంగా ఇస్తే ఎవరికైనా తెలుస్తుంది. అది ఓన్లీ కొందరికే తెలుసుడు, విలేజ్లో ఉన్నవారికి ఎవరికి తెలియదు సార్, ఇప్పటికీ తెలియదు. మీరు అంటారు నాకు తెలుస్తుంది ఇప్పుడు, అది మాకు కూడా తెలియదు. అది ఇప్పుడు ఎక్కడుంది, ఇంకా జగిత్యాల ఉంది, ఇప్పుడు జగిత్యాల మాకు ఎక్కడుందో మాకు కూడా తెలియదు, మీరు అంటేనే మాకు తెలుసు. ఇప్పుడు అంటే అక్కడ నుంచి విలేజ్ నుంచి మేము వచ్చి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. మేము కూడా ఆ విధంగా విలేజ్లకు పోయి మేము 10 మందికి చెప్పాలి. ఆ విధంగా ఒక వ్యక్తులని అంటే కొందరి ఏజెంట్లు కాకుండా కొందరు ఆర్గనైజర్స్ని తరగేసి విలేజ్కి పోయి చెప్పేటట్లు విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఈ గల్ఫ్. ఇప్పుడు మీరు గల్ఫ్ వెళ్ళి వచ్చిన తర్వాత, అవును సార్, ఇప్పుడు కొంతమంది గల్ఫ్ వెళ్ళాల్సిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహకారం కావాలి? సార్ గల్ఫ్కి వెళ్ళే వాళ్లకు ఒకటే విన్నపం చేస్తున్నాను, మీరు చెప్పారు ఇప్పుడు నైపుణ్యము ఇక్కడ ఉంది, జగిత్యాలలో ఉంది, ఇక్కడ చెప్తారని. ఆ విధంగా మీ ద్వారా మాకు తెలిసింది. ఆ విధంగా అందరూ గల్ఫ్కి వెళ్ళే వ్యక్తులు ఆ విధంగా నైపుణ్యం తెలుసుకొని గల్ఫ్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కటి ఏజెంట్ ద్వారా ఏ ఏజెంట్ అయితే ఉంటాడో వాళ్ళని ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఒక నంబర్ ఇస్తుంది మనకు వీసా వచ్చినప్పుడు. ఆ నంబర్ ద్వారా అది కంపెనీ మంచిదా లేదా అది తెలుసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. మళ్ళీ నైపుణ్యం ద్వారా లేబర్కు వెళ్ళకూడదు. లేబర్కి వెళ్ళామా నీకు అకామిడేషన్ బాగుండదు, ఏం బాగుండదు. ఒక టాయిలెట్లో పెడతారు సార్ మమ్మల్ని. టాయిలెట్ చిన్నగా ఉంటుంది, దాంట్లో కూడా ఒకసారి చెక్క వేసి పెడతారు. అంత ఘోరం ఉంటుంది సార్, అంత చాలా ఇబ్బంది. మా ప్రభుత్వం నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ విధంగా గల్ఫ్ కార్మికులకు కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని మాట్లాడారు. చాలా రోజులైంది, అంటే 5 years బ్యాక్ మాట్లాడారు. ఇప్పుడు 10 years అవుతుంది. సార్ కూడా వచ్చి కేటీఆర్ సార్ కూడా మళ్ళొకసారి ఈ ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని, గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలని కేటీఆర్ సార్ని మరియు కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము. మాకు ఆర్థికంగా అంటే మా గల్ఫ్లో బాధపడి వచ్చిన వాళ్ళకు లోన్ ద్వారా అంటే మా కాళ్ళపైన మేము నిలబడేటట్లు. ఇప్పుడు వ్యవసాయానికి ఫ్రీ డబ్బులు ఎట్లా అంటే అనద్దు మనం, కానీ
వ్యవసాయానికి ₹1,00,000 ₹2,00,000 ఫ్రీగా ఇస్తుర్రు. ఫ్రీ కాకుండా మా గల్ఫ్ కార్మికులకు ఒక లోనుగా ఒక 50,000 ₹1,00,000 ఇచ్చి లోనుగా, అంటే ఆ అప్పుని మళ్ళీ మేము వాపసు గవర్నమెంట్కి ఇచ్చేటట్లు ఆ విధంగా ఏదో ఒక స్కీమ్ తీసుకురావాలని మేము మా గల్ఫ్ కార్మికుల తరఫున నేను కోరుకుంటున్నాను. నాకు కూడా, అంటే నాకు ఒక్కడికే కాదు, మేము వచ్చిన ఒక 50 మందిని, మాకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు ఆర్థికంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీ ద్వారా, అంటే మీ ద్వారా, మీ వీడియో మురళీ గారి ద్వారా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే ఆర్థిక సాయంగా మాకు ఏదో ఒక చూపెట్టగలరని కోరుతున్నాం సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch